వరంగల్లో సిచ్యువేషన్ ఏంటి అనేది మా ప్రతినిధి వేణు అందించడానికి అక్కడ నుండి సిద్ధంగా ఉన్నారు. వేణు చెప్పండి, ఆల్రెడీ అక్కడ పోలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది, సెక్యూరిటీ పరంగా ఎటువంటి సెక్యూరిటీ తీసుకుంటున్నారు అండ్ సమస్యాత్మక ప్రాంతాలను ఎంతవరకు గుర్తించారో అప్డేట్స్ ఏంటి వేణు? ప్రస్తుతం వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలకు ప్రస్తుతం పోలింగ్ అయితే మొదలైంది. ప్రధానంగా ఈ వరంగల్ జిల్లా లోపల 2 మున్సిపాలిటీ నర్సంపేట వర్ధపేట మున్సిపాలిటీనే ప్రస్తుతం మనం చూడొచ్చు. ఒక పండగ వాతావరణంలో సెలబ్రేషన్ చేసుకుంటాం అనే విధంగా కూడా ఓటర్లను ఆకర్షిస్తూ ఇటు హరిత పోలింగ్ స్టేషన్లు, అదే విధంగా ఆ ఓటర్లను కొంత అవేర్నెస్ కల్పించే విధంగా రీసైకిల్ వెల్త్ టు హెల్త్ అనే విధంగా కొన్ని థీమ్స్ ఇస్తూ ప్రత్యేకమైనటువంటి పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనం వర్ధనపేట మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి హరిత పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఒకసారి రంగురంగుల రంగవల్లులతో పూర్తిగా ఓటర్లను ఆకర్షిస్తూ ఈ విధంగా హరితాన్ని ప్రోత్సహించే విధంగా హరిత పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఒకసారి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఒక సందేశాన్ని ఓటర్లకు ఇస్తూ మై ఇండియా మై ఓట్, నా భారతదేశం నా ఓటు అంటూ ఒక థీమ్స్ ప్రజలకి వచ్చేటువంటి ఓటర్లకు ఒక ఆసక్తి కలిగే విధంగా ఓటు వేయడానికి కొంత వాళ్ళకి ఎంకరేజ్ ఇచ్చే విధంగా ప్రస్తుతం ఈ వరంగల్ జిల్లాలో ఏర్పాటు జరిగాయి. ఇక ప్రధానంగా ఈ 12 మున్సిపాలిటీలకు సంబంధించి 260 వార్డులకు ప్రస్తుతం పోలింగ్ అయితే జరుగుతూ ఉంది. 1072 మంది అభ్యర్థులు ఈ రోజున బరిలో ఉండి తమ భవితవ్యం తేల్చుకోబోతున్నారు. 525 పోలింగ్ స్టేషన్ లోపల ప్రస్తుతం పోలింగ్ జరుగుతూ ఉంది. దీనికి కానీ దాదాపు 3000 పైచిలకు పోలీస్ బందోబస్తు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 89 అత్యంత సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు గత పోలింగ్ జరిగినటువంటి సమయం లోపల గొడవలు జరిగిన ప్రాంతాల్లో 89 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు. అక్కడ 3 అంచెల భద్రత కొనసాగుతుంది. ఒకసారి మనం వర్ధనపేటకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ సంబంధించిన చూడొచ్చు. పూర్తిగా పోలింగ్ బూత్ల వద్ద ఉదయం తెల్లవారుజాము నుంచే బారు తీరారు. పోలింగ్ సెంటర్ల వద్ద అటు ఆశా కార్యకర్తలు, పారా వాలంటీర్లతో కూడా వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచారు. వృద్ధులకు వీల్ చైర్లు, అదేవిధంగా బాలింతల కోసం ప్రత్యేకంగా వాళ్ళు కూర్చోవడానికి క్యూ లైన్ నిలవలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి కూర్చొని వాళ్ళు సేద తీరడానికి కూడా స్పెషల్ గా నర్సంపేట 9వ వార్డుకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ లోపల ప్రత్యేక ఏర్పాట్లు. ఈ విధంగా కంప్లీట్ గా ఒక ఓటింగ్ అనేది యువతకు ప్రధానంగా ఓటర్లందరికీ కూడా ఒక సెలబ్రేషన్. ఇది ప్రతి ఒక్కరూ ఓటుకు రావాలనేటువంటి సందేశాన్ని ఇచ్చే విధంగా ఏర్పాట్లు జరిగాయి. ఇక మొదటిసారి ఈసారి ములుగు మున్సిపాలిటీ, కేసముద్రం స్టేషన్ ఈ 3 మున్సిపాలిటీలకు ఈసారి తొలిసారిగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ చోట్ల ఎటువంటి అల్లర్లు జరగకుండా కూడా దాదాపు డీసీపీ స్థాయి అధికారులతో పర్యవేక్షణ కొనసాగుతుంది. సార్ మనం వర్ధనపేటకు సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్ మనం చూడొచ్చు. సుందరంగా తీర్చిదిద్దారు. హరితవనాన్ని ప్రోత్సహించే విధంగా పూర్తిగా పూల మొక్కలు, అదేవిధంగా పూలతో కంప్లీట్ గా డెకరేట్ చేశారు. సో ఈ డెకరేషన్ చూస్తే కంప్లీట్ గా ఓటు వేయడానికి యువత ఉరికొచ్చి ఓట్లు వేసి ఇక్కడ సెల్ఫీలు దిగుతూ సెల్ఫీ పాయింట్లు కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం మనతో అధికారులు ఓటింగ్ సర్లింగ్ కూడా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఏంటి ఎట్లా జరుగుతుంది, ప్రత్యేక ఏర్పాటు చేశారు, అసలు ఎందుకు ఈ హరితవనాలు, ఈ అవేర్నెస్ స్కీమ్స్ తో ఎందుకు ఏర్పాటు చేశారు? సో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ఎందుకంటే టౌన్ లో మనకు పోల్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ పడుతుంది ఒకటి అభిప్రాయం ఉంది. సో పోల్ పర్సెంటేజ్ ని ఇంప్రూవ్ చేయడానికి, అదేవిధంగా యువతను కూడా ప్లస్ కొంతమంది ఏంటంటే వాళ్ళు నిర్లిప్తంగా ఉంటారు, ఓటు వేయడానికి రారు. సో వాళ్ళని అట్రాక్ట్ చేయడంలో భాగంగానే హరిత పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనము ఈ ప్లాస్టిక్ యూసేజ్ అనేది బాగా అయిపోతుంది. సో ప్లాస్టిక్ వాడకం తగ్గించడము, తర్వాత వేస్ట్ టు వెల్త్ ఆ కాన్సెప్ట్ తోని మనము హరిత పోలింగ్ స్టేషన్తో పాటు ఒకటి మనకు ప్లాస్టిక్ వాడకం వద్దు, ప్లాస్టిక్ నిషేధం చేయాలనే ఆలోచనతో ఆ కాన్సెప్ట్తో ఒకటి అదొక మనకు పోలింగ్ స్టేషన్ కూడా రెడీ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మనకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ ప్రయోగం చేయడం వల్ల చాలా వరకు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. సో అది ఇందులో ఇంకా పెద్ద ఎత్తున చూస్తున్నాం. దాంతో మనకు పర్సెంటేజ్ పెరుగుతున్న ఆలోచన కూడా ఉంది. సో మేము ఆశించిన దాని ప్రకారమే జనాలు కూడా ఎక్కువ మంది వస్తున్నారు, ఓటు వినియోగించుకుంటారు. అట్ ద సేమ్ టైం సెల్ఫీ పాయింట్ కూడా చాలా అట్రాక్టివ్ ఉంది. సో సెల్ఫీ పాయింట్ లో కూడా వాళ్ళు సెల్ఫీ దిగుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు. సో ఇట్స్ ఏంటంటే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి కలెక్టర్ గారి మధ్యలో నుంచి వచ్చినటువంటి ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో చాలా అద్భుతంగా ఇది వర్కౌట్ అవుతుంది. గత ఎన్నికల్లో కూడా గొడవలు జరిగాయి, 8 సెంటర్లు జరిగాయి. సో ఎట్లా వాటి దగ్గర పర్యవేక్షణ ఎట్లా ఉంది? సో వెబ్కాస్టింగ్ ఎట్లా ఉంది? ఇప్పుడు మనకి అన్ని పోలింగ్ స్టేషన్స్ లో వెబ్కాస్టింగ్ పెట్టడం జరిగింది. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఆడిట్లో మేము మైక్రో అబ్జర్వర్ కూడా పెట్టాం. వెబ్కాస్టింగ్ మైక్రో అబ్జర్వర్ అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా పటిష్టంగా చేసుకోవడం జరిగింది. ఈ వెబ్కాస్టింగ్ అనేది మనకి కలెక్టరేట్ తో పాటు సీఓ గారికి కూడా అనుసంధానం ఉంటుంది. ప్రతి సిచ్యువేషన్ లో ప్రతి సంవత్సరం మనం మ్యాన్ చేయడానికి అవుతాం.
ఇది వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే పూర్తిగా ఒక కొత్త థీమ్ తో ఓటర్లను ఆకర్షిస్తూ కూడా ఎటువంటి అల్లరి జరగకుండా పారదర్శకంగా కూడా ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి యువతి. థ్యాంక్ యూ వేణు. మొత్తానికి ప్రెసెంట్ మనం మహబూబాబాద్, మెదక్, వరంగల్, నిజామాబాద్ అండ్ ఖమ్మం లాంటి ప్లేసెస్లో అసలు ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది మనం ఇన్ డీటెయిల్గా గ్రౌండ్ నుండి ఇటు మా ప్రతినిధులు లైవ్లో అప్డేట్స్ అయితే ఇచ్చారు. మొత్తంగా కూడా ఇటు ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మొత్తం కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ అనేది జరుగుతోంది. Feb 13th ఇటు కౌంటింగ్ అనేది ఉంటుంది. అదే రోజు రిజల్ట్స్ సైతం అనౌన్స్ చేయబోతున్నారు అధికారులు.